హాయ్ అండి. ఇవాళ ఇఫ్తార్లో నేను ఒక పకోడీ వేశాను. ఈ పకోడీ స్పెషల్ ఏంటంటే ఇది ముల్లంగితో వేశానండి. ఇది చాలా అంటే మనకి హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. చాలామంది ఉల్లిపాయతో కొన్ని కూరగాయలతో చేస్తారు కదా! కానీ ముల్లంగితో చాలా కొత్తగా ఉండబోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ముల్లంగిని తీసుకొని ఇట్లాగ పీల్ తీసేసుకోవాలి. పైన చెక్కు తీసేసుకొని దీన్ని మనం తురుముకోవాలి. మనం ఏది తిన్నా చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది కదండీ! దానికి ఈ ముల్లంగి అనేది ఒక మంచి వెపన్ లాంటిదనమాట. మనకి అరుగుదల లేకపోయిన వాటికి ఈ ముల్లంగి బాగా పనిచేస్తుంది. మనం ఏం తిన్నా అరగదీసే శక్తి దేనికన్నా ఉంది అంటే ముల్లంగికి ఉందండి. సో దీన్ని మనం హెల్త్ బెనిఫిట్స్ కావాలి అనుకుంటే మన ఫుడ్లో ఇది ఒక పార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లాగ ముల్లంగిని తురిమేసుకొని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఇందులో ఒక ఉల్లిపాయ తరుగు సన్నగా తరిగి వేశాను, ఒక పచ్చిమిర్చి తరిగి వేశాను, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా పసుపు కొంచెం వేసుకొని ఇందులో ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోండి. ఇది ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండండి. మీరు కలుపుకుంటూ ఉంటే మీకు రుచికి సరిపడా అది మనకి ఒక ముద్దలాగా అయ్యేంత వరకు తెలుస్తుంది అనమాట. ఇందులో చుక్క నీరు కూడా పోయకూడదండి. మనకి ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది, ముల్లంగిలో కూడా వాటర్ ఉంటుంది. ఆ వాటర్తోనే మనం ఇదంతా కలుపుకోవాలన్నమాట. ఇందులో చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక టిప్ అనమాట. ఇది పైన కరకరలాడుతూ రావాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే కనుక దోసపిండి బ్యాటర్ ఉంటుంది, దోసపిండి ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేసి కలుపుకుంటే కనుక లోపల చక్కగా గుల్లగా మెత్తగా వస్తాయి. ఇవి వేసేసి బాగా కలుపుకోవాలి. చెప్పాను కదండి, వాటర్ అనేది యాడ్ చేయమాకండి. ఇది హెల్త్ పరంగా చాలా మంచిది. పైగా తక్కువ ఖర్చులో దొరుకుతుంది మనకి బయట. రాడిష్ ఒక రకమైన ఘాటు ఉంటుందండి అందులో. సో దీన్ని మనం ఎటువంటి చట్నీ కానీ సాస్ కానీ ఏం లేకుండానే డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. ఇందులోనే ఒక స్పైసీనెస్ ఉంటుంది న్యాచురల్గా ఉండేది. ఈ విధంగా చక్కగా కలిపేసుకొని మనం చిన్న చిన్న ముద్దలుగా మనం పకోడీ ఎట్లా అయితే వేస్తామో ఆ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. చెప్పాను కదండి, శనగపిండి కొంచెం కొంచెం వేసుకోండి. లేదు మరీ పల్చగా అయింది అనుకుంటే కనుక ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. వాటర్ మాత్రం ఏమయ్యకండి. వాటర్ వేస్తే మళ్ళీ మనకి అంత కరెక్ట్గా రాదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఎర్రగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్తార్ కోసం నేను చాలా రెసిపీస్ చేస్తున్నాను. నేను రోజు స్టేటస్లో పెడుతుంటే చాలామంది అడుగుతున్నారు. ఆ రెసిపీస్ అన్నీ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మర్చిపోమాకండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ విధంగా చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు నేను దీంట్లోకి చక్కగా మనకి కరివేపాకు ఉంటుంది కదండి, కర్రీ లీవ్స్, అవి కూడా వేయించేసుకుంటున్నాను. కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేయించుకోవచ్చు. కానీ నేను చెప్పాను కదా, మనకి ఇందులో రాడిష్లోనే అంటే ఈ ముల్లంగిలోనే ఒక రకమైన ఘాటు ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను పచ్చిమిర్చి వేయించలేదు, కరివేపాకు వేయించేసి ఇట్లా పైన చల్లేసి సర్వ్ చేశాను ఇఫ్తార్లోకి. ప్లీజ్ అండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.